దేవన్ ఇన్ అరుణాచలం. నేను ఫస్ట్ డే వీడియో అయితే అప్లోడ్ చేశాను. నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాము. ఇదే అరుణాచలం కొండ. అరుణాచలంలో మొత్తం చుట్టూ తిరిగిన అరుణాచలం కొండ అయితే కనిపిస్తుంది. ఎంతో 15 కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఈ కొండ అయితే కనిపిస్తుంది అనమాట. మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత లైఫ్లో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ అయితే చేయాలి అంట. ఇది రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ టైంలో కొంచెం రష్ే ఉంది. చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా సైలెంట్గా ఉండాలి, అసలు మాట్లాడొద్దు, యాక్చువల్లీ వీడియోస్ కూడా తీయొద్దు. కాకపోతే నేను తీశాను, మీకందరికీ చూపిద్దామని అయితే తీశాను అనమాట. రమణ మహర్షి ఫోటో. ఈయన ఈ ఆశ్రమంలో అయితే చాలామంది అసలు భక్తులు అయితే చాలామంది ఉంటారు. ఇది మెయిన్ టెంపుల్. తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఆశ్రమం లోపల నుంచి కొండ బయటకు వెళ్తే అక్కడ మొత్తం అరుణాచలం టెంపుల్ వ్యూ అంతా కనిపిస్తుంది. కాకపోతే మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. అది 4:30కే క్లోజ్ ఉంటుందంట. సో ఇక్కడ అయితే ఆశ్రమం చూడడానికి అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మోక్ష జ్ఞానం పొందిన తర్వాత తన ఇంటిని విడిచిపెట్టి తమిళనాడులోనే అరుణాచల పర్వతానికి వెళ్ళి అక్కడ ఆయన జీవితాన్ని గడిపారు. ఇదే రమణ మహర్షి ఆశ్రమం.